హాయ్ మిస్టరీ లవర్స్. హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా మనం ఏలియన్స్ ని చూస్తుంటాం. అయితే నిజ జీవితంలో చాలా మంది తాము యూఎఫ్ఓలు గ్రహాంతర వాసులను చూసామని చెప్పిన ఉదంతాలు కోకొల్లలు. ఎవరో ఒకరు చూసామంటే నమ్మం, కానీ ఒకేసారి 60 మంది స్కూల్ పిల్లలు తమ కళ్ళ ముందే ఒక వింత విమానం దిగడం, అందులో నుండి ఏలియన్స్ బయటకు రావడం చూసామంటే మీరు నమ్ముతారా? ఇది 1994లో జింబాబ్వేలోని ఏరియల్ స్కూల్లో జరిగిన ప్రపంచంలోనే అత్యంత వింతైన నిజమైన ఏలియన్ ఎన్కౌంటర్. ఆ పిల్లలు చెప్పిన విషయాలు విని నాసా శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. ఆ ఏలియన్స్ పిల్లలకు ఇచ్చిన ఆ భయంకరమైన మెసేజ్ ఏంటి? 30 ఏళ్ల తర్వాత ఆ పిల్లలు ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఇవాళ ఈ గ్రిప్పింగ్ ఫీచర్లో ఆ ఏరియల్ స్కూల్ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 1994 సెప్టెంబర్ 16న మొదలైంది. జింబాబ్వేలోని రూవా అనే గ్రామంలో ఉన్న ఏరియల్ ప్రైమరీ స్కూల్లో పిల్లలందరూ బ్రేక్ టైంలో ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి 3 వింతైన వెండి రంగు వాహనాలు మెరుస్తూ కిందకు దిగాయి. అవి స్కూల్ వెనుక ఉన్న పొదల్లో ల్యాండ్ అయ్యాయి. అది ఏదో విమానమని పిల్లలు అనుకున్నారు. కానీ ఆ వెండి రంగు డిస్క్లో నుండి ఒక చిన్న ఆకారం బయటకొచ్చింది. అది సుమారు 3 అడుగుల ఎత్తుంది. పెద్ద పెద్ద నల్లటి కళ్ళు, పొడవాటి మెడ, నల్లటి దుస్తులు ధరించింది. ఆ వింత జీవిని చూడగానే పిల్లలు భయంతో వణికిపోయారు. వింత ఏంటంటే ఆ ఏలియన్ పిల్లలతో నోటితో మాట్లాడలేదు. అది కేవలం పిల్లల కళ్ళలోకి చూస్తూ వారి మెదల్లోకి కొన్ని ఆలోచనలను పంపింది. దీనిని టెలిపతి అంటారు. అక్కడున్న 60 మంది పిల్లల్లో చాలా మందికి ఒకే రకమైన మెసేజ్ అందింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, టెక్నాలజీ వల్ల భూమి నాశనమైపోతోంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే హెచ్చరికను ఆ ఏలియన్ వారి మెదళ్లలో నింపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వింత జీవి తన విమానంలోకి వెళ్లి మాయమైపోయింది. పిల్లలు పరుగున వెళ్లి తమ టీచర్లకు చెప్పినా మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక అసలు నిజం బయటపడింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మ్యాక్ స్వయంగా వచ్చి ఆ పిల్లలను విచారించారు. ఆ 60 మంది పిల్లలను విడివిడిగా కూర్చోబెట్టి వారు చూసింది బొమ్మ గీయమన్నారు. ఆశ్చర్యకరంగా అందరూ అచ్చం ఒకే రకమైన ఏలియన్ బొమ్మను, ఒకే రకమైన స్పేస్ షిప్ ను గీశారు. పిల్లలు అంత పక్కాగా అబద్ధం చెప్పడం అసాధ్యమని, వారు నిజంగానే ఏదో అద్భుతమైన విషయాన్ని చూశారని డాక్టర్ మ్యాక్ నిర్ధారించారు. బీబీసీ కూడా ఆ సమయంలో ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఇప్పుడు ఆనాడు ఏలియన్లు చూసిన ఆ పిల్లలు పెద్దవారయ్యారు. కొందరు డాక్టర్లు, మరికొందరు ఇంజనీర్లు అయ్యారు. కానీ నేటికి వారు తాము చూసింది నిజమేనని ఒట్టేసి చెబుతున్నారు. రీసెంట్గా వచ్చిన ఏరియల్ ఫినామినన్ అనే డాక్యుమెంటరీలో వారు తమ అనుభవాలను మళ్లీ పంచుకున్నారు. ఆ ఏలియన్లు మనకు ఏదో ముప్పు పొంచి ఉందని హెచ్చరించడానికి వచ్చారని వారు నమ్ముతున్నారు. జింబాబ్వేలోని ఆ చిన్న గ్రామంలోనే వారు ఎందుకు దిగారు, ఆ పిల్లలనే ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీ. నిజానికి ఏరియల్ స్కూల్ ఘటన అనేది ఏలియన్లు ఉన్నారని చెప్పడానికి ప్రపంచంలో ఉన్న అత్యంత బలమైన సాక్ష్యం. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, కానీ 60 మంది అమాయక పిల్లలు ఒకే రకమైన అబద్ధాన్ని 30 ఏళ్ల పాటు ఎలా చెబుతారు? అంతరిక్షం నుండి వచ్చిన ఆ సందేశాన్ని మనం పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? టెక్నాలజీ మోజులో పడి మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామా? ఆ ఏలియన్స్ హెచ్చరిక నేటికి మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదని చెప్పడానికి ఆ 60 మంది పిల్లలే సాక్ష్యమని నిదర్శనం. చూశారు కదా ఫ్రెండ్స్, ఏరియల్ స్కూల్ ఏలియన్ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ పిల్లలు చూసింది నిజమేనని మీరు నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ ఏలియన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.